అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నిజానికి గురుగారు చాలా మంది కూడా అనుకునేది ఒకటే. పిల్లలు పుట్టకపోయినా అంటే సంతానం లేకపోయినా లేకపోతే కళ్యాణం జరగకపోయినా ఒక ఇంట్లో నార్మల్‌గా ఏదో ఒక చిన్న శాపమనో లేకపోతే యోగా చిన్న ఏవేవో తప్పు కుజ దోషాలు ఇట్లాంటివి. దోషాలు అవి ఇవి చూస్తూ ఉంటారే కానీ దీని వెనకాల ఇంత ఉందా అనే విషయం ఎవరికీ తెలీదు గురుగారు. ఇది నిజంగా చెప్పాలంటే అమ్మ, ఈ పితృదోషం, స్త్రీ శాపం, దేవతా శాపం అనేది చాలా విశేషమైనటువంటి ఘోరాన్ని కలుగ చేస్తుంటుంది. భవిష్యత్ తరాలలో ఇప్పుడు కొంతమంది పిల్లలు అంటే మెంటల్గా డెవలప్మెంట్ లేకుండా పుడుతుంటారు. అది కూడా పితృదోషం, అంటే అంగవైకల్యంతో పుట్టే పిల్లలు కూడా దానికి కారణం ఇదే అంటారు. పితృదోషకారకమే. దీంట్లో చూడండి, పితృదోషం, స్త్రీ శాపం, దేవతా శాపం అనేటువంటి ఒక శాపాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఒక మగ పిల్లవాడు ఉన్నాడు, ఇతనికి పితృదోషం లేదా స్త్రీ శాపం లేదా దేవతా శాపం ఉంది. అతనికి కాబోయేటువంటి భార్య కూడా తప్పనిసరిగా అలాంటి దోషాలు ఉన్నటువంటి వంశం నుంచే భార్యగా వస్తుంది, లేకపోతే రాదు. అర్థమైంది నేను చెప్పింది? అర్థమైందండి. ఒక అమ్మాయికైనా అబ్బాయికైనా ఎవరికైనా సరే, అమ్మాయి ఉంది, అమ్మాయికి పితృదోషం ఉంది, మరలా పితృదోషం ఉన్నటువంటి వంశం నుంచి ఉన్నటువంటి పిల్లవాడే అమ్మాయికి భర్తగా వస్తాడు. కానీ వేరే విధమైనటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ వెతికినా సెట్ అవ్వరు, మళ్ళీ వాళ్ళే అవుతారు. అలాగే మనం ఇంటికి తెచ్చుకునేటువంటి జంతువులు ఉంటాయి, పెట్స్. కుక్కలు కావచ్చు, కొంతమంది పిల్లులు పెంచుకుంటారు, కొంతమంది పందులు పెంచుకుంటారు, కొంతమంది గోవులు పెంచుకుంటుంటారు. వాటి డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే, మీ పిల్ల డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే రెండు జాతకాలు ఈక్వల్గా ఉంటాయి. మీ పిల్లలకి ఏ దోషాలు అయితే ఉన్నాయో వాటికి కూడా ఆ దోషాలు ఉంటేనే మీ ఇంటికి వస్తాయి, లేకపోతే రావు. అంటే ఒక ఇంట్లోకి ఒక వ్యక్తి కానీ లేకపోతే ఒక జంతువు కానీ వస్తే దానికి కూడా సేమ్ ఇలాంటివి ఉంటాయి ఉంటేనే వస్తాయి, లేకపోతే రావు. దాంట్లో అనుమానమేం లేదు. ఎందుకంటే మా ఇంట్లో ఒక ఇది ఉంది, పెట్టుంది ఒకటి. అలానే నా దగ్గర గోవులు ఉన్నాయి, 4 గోవులు ఉన్నాయి. అవి ఎప్పుడైతే ప్రసవం జరుగుతూ ఉంటుందో వాటి టైం తీసుకుంటే మా పిల్లల డేట్ ఆఫ్ బర్త్లు తీసుకుంటాను నేను. రెండు మ్యాచ్ చేస్తే ఇంక ఎక్కడ ఏ రకమైనటువంటి అవి కూడా మా సంతానం అనుకోవాల్సింది అంతే. ఆ గోవులు పుట్టినటువంటి 4 పిల్లలు ఉన్నాయి. 4 పిల్లలు కూడాను సేమ్ మా పెద్దవాడికి చిన్నవాడికి ఇద్దరు జాతకాలు సరిపోతాయి నా జాతకానికి. ఇది నిజంగా నమ్మలేని విషయం అండి. నిజమని చెప్పాలి అసలు. తప్పనిసరిగా. అంటే అందుకనే చెప్పింది. ఆ ఒక్క మాట ఎందుకు చెప్పారు అంటే, ఇంత కథ ఉంది కాబట్టి చెప్పారు. పూర్వజన్మలో రుణానుబంధం ఉంటేనే ఈ జన్మలో మనకు వస్తారు. అలాగే స్నేహితులు, మనకి ప్రపంచంలో ఎక్కడో పుడతాం, ఎక్కడో పెరుగుతాం, ఎవరెవరో పరిచయం అవుతుంటారు. స్నేహం అది కొంతకాలం కాగానే మళ్ళీ వెళ్ళిపోతుంటారు. అంత దేనికి నాన్న, ఒక డాగ్ తీసుకుందాం, పెట్. దాని లైఫ్ స్పాన్ ఎంత? 14 years డాగ్కి. కానీ పిల్లల కంటే అతి ప్రేమగా దాని మీదనే చూపిస్తాం, అవునా? కొంతమంది పిల్లలు లేనటువంటి వాళ్ళు వాటి మీదనే ఆధారపడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది చనిపోతే దాదాపు మనిషే చనిపోయింది. మెంటల్గా తయారైనటువంటి వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చారు కొంతమంది. నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను, ఒక పెద్ద స్థాయి వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంట్లో ఒక పెట్టి ఉండేది. వాళ్ళు నన్ను పిలిచింది దేనికి అంటే, జాతకాలు చూడటం కోసం పిలిచారు. జాతకాలు చూపించుకోవాలా, వాళ్ళు ఆ పెట్ చనిపోయింది, దాని ఫోటోలు, వాళ్ళ అనుబంధం, ఇది మాత్రం చెప్పేశారు. నేను బయటకు వచ్చేసాను, అయిపోయింది. అంటే వాళ్ళకి కేవలం వాళ్ళ మైండ్లో అది ఒక్కటే ఉంది, ఇంకా వేరే లేదు. వాళ్ళ అమ్మాయికి పెళ్లి కాలేదు, దాదాపు 36 సంవత్సరాలు వచ్చినాయి, అది కూడా వాళ్ళకి బాధ లేదు. కేవలం అది చనిపోయింది, దాని ఆలోచనలోనే ఉన్నారు. ఆ అమ్మాయి దాదాపు ఒక 5 సంవత్సరాల పాటు బయట ప్రపంచాన్ని చూడలేదు వాళ్ళ కూతురు, అది చనిపోయిన తర్వాత. అంటే అంత ఎడిక్ట్ అయిపోయారు దానికి. అలాంటి పరిస్థితుల్లో అంతా తెలిసి, మనకి 14 సంవత్సరాలే బ్రతుకుందని తెలుసు, కానీ దాని మీద అతి ప్రేమ పెంచుకుంటాం. అది చనిపోతుంది అంటే మనకు పూర్వజన్మలో దానికి 14 ఏళ్ళు మనకి దానికి ఏదో బంధం బాకీ ఉంది. ఆ బాకీ తీర్చుకోవడానికి మన దగ్గరకు వచ్చింది, బ్రతికింది, ఉన్నది, చూపించుకుంది, చనిపోయింది. అంటే మనుషులు కూడా అదే విధం అంటారా? స్నేహం కూడా అంతే. ఇప్పుడు చూడండి, కొంతమంది స్నేహం ఉన్నట్టుండి కట్ అయిపోతుంటుంది. స్కూల్లో ఉన్న స్నేహం కాలేజీలో ఉండదు, కాలేజీలో ఉన్న స్నేహం ఉద్యోగాలు చేసే చోటు ఉండదు. కొంతమంది మాత్రం పుట్టినప్పటి నుంచి ఏదైతే స్నేహం ఉంటుందో అది మాత్రం దృఢంగా ఉంటుంది. ఎక్కడికి పోయినా వీళ్ళ పలకరింపు ఉంటుంది, వీళ్ళు టచ్లో ఉంటారు కదా. కానీ కొంతమంది మాత్రం సీజనల్ ఫ్రెండ్స్, వస్తుంటారు పోతుంటారు, వస్తుంటారు పోతుంటారు. ఇదంతా కూడా కేవలం రుణానుబంధమే. అలాగే నేను ఇంకోటి కూడా చెప్తాను, అప్పులు ఇవ్వడం మన తప్పు. ఫస్ట్ అప్పు ఇచ్చిన తర్వాత ఎగ్గొట్టి వెళ్ళిపోయారని చెప్పుకుంటాం. ఓ ₹1,00,000 ఇచ్చాం, అరే వాడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు రా అని. ఎందుకు అనుకోవాలి? పూర్వజన్మలో వాడి దగ్గర నువ్వు ₹1,00,000 తీసుకున్నావు, ఈ జన్మలో నీ దగ్గర తీసుకున్నాడు, అయిపోయింది. ఈ విషయం అందరికీ తెలుసు కానీ ఒప్పుకోరు గురుగారు. ఓపెన్ గా అంటే చెప్పాలి అంటే మెంటల్ అంటే మనం సైకాలజీ అలా ఉండదు కదా నాన్న, కదా.
మానవ ఆలోచన విధానం అలా ఉండదు. నా దగ్గర తీసుకున్నాడు వెళ్ళిపోయాడనే ఒక ఆలోచన తప్పితే, ₹1,00,000 తీసుకొని వెళ్ళిపోతే నిజంగానే పూర్వజన్మలో వాడికి ఏదో నువ్వు రుణం ఉన్నావు. కాబట్టి ఈ జన్మలో రుణం తీసుకున్నాను. లేదు నువ్వు రుణం లేవు. ఈ జన్మలోనే వాడు నీకు రుణపడ్డాడు. వచ్చే జన్మలో గ్యారంటీ తీర్చుకుంటాడు. అంటే మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క విషయమైనా లేకపోతే ప్రతి వచ్చే ఒక వ్యక్తి అయినా సరే పూర్వజన్మలో ఏదైతే ఉంటుందో అదే వస్తుంది. ఆ బంధం ఉంటేనే తప్పనిసరిగా వస్తారు నాన్న. లేకపోతే రారు. దాంట్లో అనుమానమేం లేదు.